ఏఐ టూల్స్ వచ్చిందనేసి లే ఆఫ్ లో చాలా మంది ఉద్యోగాలు పోతున్నాయనేసి సొల్లు కబుర్లు వీడియోస్ పెట్టేసి లైక్స్ కోసం, కామెంట్ కోసం, వ్యూ కోసం ఇన్స్టాగ్రామ్ మొత్తం పాడు చేయకండి. ఇక్కడ కుటుంబాలు నాశనాలు అవుతున్నాయి. ఏఐ 1% మాత్రమే లే ఆఫ్ కి, టర్మినేషన్ కి చాలా రీజన్స్ ఉన్నాయి. అరే ఒక విషయం చెప్తాను, 50-70 లక్షలు పర్ ఇయర్ సంపాదించే వాళ్ళకి టర్మినేషన్ అవుతుంది. వాళ్ళు ఏఐ టూల్స్ నేర్చుకోవడం పెద్ద విషయం వాళ్ళకి ఒక లెక్క. ఏఐ టూల్ నేర్చుకోవడం కూడా, ఏఐ టూల్ వచ్చిస్తే నీ లైఫ్ సేవ్ అయిపోతా. టర్మినేషన్ అవదానికి లే ఆఫ్ లోని టర్మినేషన్ కి, లే ఆఫ్ కి ఏఐ టూల్ తో సంబంధం పెడుతున్నారు తలా తొక్క తెలియని వాళ్ళు. ఈ అవేర్నెస్ తెలియక చాలా మంది ఏఐ నేర్చుకుంటున్నారు. ఏఐ ఒక డొమైన్, మిగతా డొమైన్స్ లాగా ఒక డొమైన్. అది నేర్చుకుంటే నువ్వు సేవ్ అయిపోతావు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. నేను ఎవరు తీయలేడు ఆ భ్రమలో ఉండకండి. జాబ్ ఇచ్చేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్, జాబ్ తీసేది కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంటే. యాజ్ ఎ హెచ్ఆర్ లే ఆఫ్ అంటే ఏంటి, ఈ టర్మినేషన్ ఎందుకు అవుతున్నాయి, ఈ లాంగ్ వీడియోలో ఉంది. కాస్త చూసి జ్ఞానం పెంచుకోండి.